వైట్ రోజెస్ ఎంతమందికి ఇష్టం చెప్పండి. అందులోనూ ఇలాంటి బటన్ రోజెస్. బటన్ అంటే మరీ బటన్ రోజ్ కాదు, ఇది ఒక మీడియం బటన్ రోజ్ అనుకోండి. సో ఇది మొత్తం ఒకే ప్లాంట్. మీకు గుర్తుంటే నేను లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియోస్లో, లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ ఫిబ్రవరి ఆ టైంలో పెట్టిన వీడియోస్లో ఏంటంటే మీకు సేమ్ ప్లాంట్ ఇంతే గ్రోత్ ఉంది అండ్ లీవ్స్ ఇంకా అప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా బాగా మంచిగా ఓపెన్ అయ్యాయి, చాలా బాగుంది ఇప్పుడు. సో సేమ్ ప్లాంట్ మీకు ఒక్కొక్క బంచ్ ఇలా ఒక్కొక్క స్టెమ్ ఇలా ఒక్కొక్క బ్రాంచ్కి ఒక 14 లేదా 16 అలా గుత్తులు వచ్చేసాయి అన్నమాట. సో ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇది సీజన్ కాబట్టి సో ఇప్పుడు కూడా కుప్పలు అలానే వస్తాయి. మీరు వెయిట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా అప్డేట్స్ అన్నీ పెడతాను. ఫ్లవర్స్ అన్నీ వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. చాలా థెరపటిక్గా ఉండబోతున్నాయి ఈ వీడియోస్ అన్నీ ఫర్ ద నెక్స్ట్ 3 to 4 months. సో నేను ఆ వీడియో మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఆ వీడియో నేను ఈ వీడియోకి లింక్ చేస్తాను, పైన ఐ బటన్లో ట్యాగ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఐ థింక్ నేను షార్ట్ వీడియో పెట్టాను అనుకుంటా, మొత్తం చూపించాను. చాలా బడ్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఈ బడ్స్ చూడండి చాలా పెద్దగా కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఇంత సైజ్ లేదు, అంటే మేము ఫిబ్రవరికి ఆ టైంలోనే మేము మూవ్ అయ్యాం కదా ఈ హౌస్కి. సో అంతకుముందు ఉన్న హౌస్లో లైట్, సన్లైట్, వెంటిలేషన్ అవన్నీ కొంచెం తక్కువ ఉండేవి ఆ గార్డెన్కి. సో అప్పుడు ప్లాంట్ అంత హెల్తీగా లేదనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా బ్లూమ్స్ అన్నీ వచ్చాయి అండ్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి అన్నమాట ప్లాంట్ హెల్త్ కూడా. సో అప్పటికి కంపేర్ చేస్తే ఇప్పటికీ చాలా హెల్తీగా ఉంది ప్లాంట్. సో నేను ఆ వీడియో ట్యాగ్ చేస్తాను అండ్ ఇప్పుడు ప్లాంట్ గ్రోత్ తర్వాత హెల్త్ కంప్లీట్గా చూడండి ఎంత బాగుందో, మంచిగా స్ప్రెడ్ అయింది. అండ్ ఇంకా కూడా కొత్త షూట్స్ వస్తున్నాయి చూడండి, మంచిగా షూట్స్ వస్తున్నాయి. అండ్ ఇలా షూట్స్ రావడం ఇక్కడ నుంచే బడ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా చాలా చిన్న షూట్స్ వెంటనే మనకి బడ్స్ అన్నీ చాలా ఉన్నాయి. సో నేను రేపు దీనికి మంచి ఫర్టిలైజర్ కూడా ఇవ్వబోతున్నాను, రెడీ చేశాను, మీకు ఆ వీడియో పెడుతున్నాను చూడండి. సో మనము ప్లాంట్కి ఈ పాట్ పక్కనున్న పాట్స్ ఇవన్నీ కూడా ఎంత దగ్గరగా పెట్టుకున్నా సరే మనం వీ షుడ్ మేక్ షూర్ పక్కనున్న ప్లాంట్ కొంచెం సన్నగా ఉన్నది పెట్టుకున్నాం అనుకోండి, ఇంత బుషీది కాదు. ఇక్కడ ఒక బుషీ ప్లాంట్ ఉంది, సో పక్కన కూడా మనం అలాంటి ప్లాంటే పెట్టుకున్నాం అనుకోండి, స్పేస్ సరిపోదు. ఇప్పుడు చూస్తున్నారా ఎలా మూవ్ అవుతున్నాయో మొత్తం ప్లాంట్స్. సో రోజెస్కి వెంటిలేషన్ బాగుండాలి, చాలా గాలి, వెలుతురు, వాటర్, ఈ 3 ఉంటే చాలు. ఫర్టిలైజర్ మీరు ఎప్పుడో మీకు గుర్తొచ్చినప్పుడు ఎప్పుడైనా ఇచ్చినా సరే అవి హ్యాపీగానే గ్రో అవుతాయి. సో నేనైతే ఇంత స్పేస్ ఇచ్చాను అనమాట ఈ ప్లాంట్కి. ఇటుపక్క ఒక చిన్న మినియేచర్ బటన్ రోజ్ పెట్టాను, ఇటుపక్క ఈ ప్లాంట్ అంతగా దీనికి బ్రాంచెస్ లేవు, కొంచెం అది రికవరీ స్టేజ్లో ఉంది కాబట్టి ఇది పెట్టేశాను. అండ్ ఇటుపక్క ఉన్నది అబ్రకదబ్రా కూడా అంత ఎక్కువ గ్రోత్ లేదు, సో దీన్ని కూడా ఇక్కడ పెట్టేశాను. సో దట్ ఇది బుషీగా ఉంది కాబట్టి దీనికి స్పేస్ వస్తుంది అనమాట. సో అదొక చిన్న లాజిక్ మనం అర్థం చేసుకోవాల్సింది. సో క్లమ్జీగా అన్ని దగ్గరికి పెట్టేసుకోకుండా కొంచెం ఇట్లా స్పేస్ ఇచ్చామనుకోండి మంచిగా గ్రో అవుతుంది ప్లాంట్. పెస్ట్ కూడా కొంచెం తక్కువ అటాక్ అవుతాయి. దీనికైతే పెస్ట్ లేవు చూడండి, హెల్తీగానే ఉంది, ఏమీ పెస్ట్ లేవు. ఇట్లా గాలికి కదులుతూ ఉండాలి, హ్యాపీగా వెంటిలేషన్, ఎయిర్ ఫ్లో మంచిగా ఉండాలి. అసలు ఎటు చూసినా మనకి ఈ ఎక్స్ట్రా ఇందులో గ్రో అవుతాయి కదా. ఇప్పుడంటే ఇవంటే ఆకుకూరలు కాబట్టి మేము గ్రో అవ్వనిస్తున్నాము. ఇంకా వీడ్స్ వస్తాయి, గడ్డి, రకరకాల పిచ్చి మొక్కలన్నీ వస్తాయి పాట్స్లో, ఎప్పటికప్పుడు అవి తీసేస్తూ ఉండాలన్నమాట. ఇలాంటి ఆకుకూరలు అయితే ఓకే, తోటకూర, ఇంకా చక్రవర్తి ఆకు, ఇంకా ఏవేవో వస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి మేము కూరలోకి యూస్ చేసుకుంటాం కాబట్టి అవన్నీ గ్రో అవ్వనిస్తాము, నో ప్రాబ్లం. సో అది చిన్న అప్డేట్ అబౌట్ దిస్ వైట్ రోజ్ ప్లాంట్. సో మీకు ఈ ప్లాంట్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని అండ్ ఈ ప్లాంట్
ప్రీవియస్ ఇయర్ అప్డేట్, అంటే ఒక 10 months బ్యాక్ అప్డేట్ ఈ ప్లాంట్ ఎలా ఉన్నిందనే వీడియో నేను కింద ట్యాగ్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియో కూడా వాచ్ చేయండి అండ్ మీరే కంపేర్ చేసుకోండి అప్పటికి ఇప్పటికి గ్రోత్ ఎలా ఉంది. సో మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోండి, బాగా గాలి వెలుతురు తగిలేలాగా. ఇటుపక్క కొంచెం సన్నగా ఉన్న ప్లాంట్స్ అండ్ ఇలా బుషీగా ఉన్న ప్లాంట్ మంచిగా మీరు ఇచ్చారనుకోండి స్పేస్, చాలా చాలా బాగా గ్రో అవుతుంది, ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఓకే దెన్ ఇంకో వీడియోలో ఇంకో ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం. టేక్ కేర్, బాయ్.